సో 'ఫ్రీ రన్' సీజన్ 1 ఎండ్ అయిపోయింది. టోటల్ 28 ఎపిసోడ్స్. అండ్ ఈ 28 ఎపిసోడ్‌లో ఒక్క ఎపిసోడ్ బాలేదని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఎపిసోడ్ ఈస్ ఎ మాస్టర్ పీస్. అండ్ నన్నడిగితే రీసెంట్ టైమ్స్‌లో దీన్ని తన్నే యానిమే లేదు. నాకు తెలిసి ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు పట్టినా రాదు కూడా. ఎందుకంటే ఇది ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఆ రేంజ్ భయ్యా. లిటరల్ వర్డ్ ఒకటే చెప్తాను, మాస్టర్ పీస్. అంతే, మాస్టర్ పీస్ 'ఫ్రీ రన్' మాత్రం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో నా వాయిస్‌లో కొంచెం మీకు లో అనిపించవచ్చు ప్రతి వీడియోతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడే లాస్ట్ ఎపిసోడ్ 28 ఎపిసోడ్ రిలీజ్ అయింది. అండ్ దాన్ని నేను చూశాను. సో చూడంగానే వీడియో చేయడానికైతే దిగిపోయాననమాట. బికాస్ ఆఫ్ ఫీల్ అంత హెవీ ఉంది కాబట్టి. అండ్ మీకొక విషయం చెప్పాలి. ఏంటంటే నేను ఎన్నో యానిమేస్ చూశాను. సో సాడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు మనకు బాధేస్తుంది, ఏడుస్తాం చాలా యానిమేస్‌లో చూసుకుంటే. అది వేరే విషయం. సో ఈ 'ఫ్రీ రన్' ఎపిసోడ్ 28 ఏదైతే ఉందో దీంట్లో సాడ్ మూమెంట్స్ ఏమీ లేవు. క్యారెక్టర్స్ అందరికీ ప్రాపర్ పే ఆఫ్ తోటి సీజన్ 1 అయితే ఎండ్ చేశారు. యానిమే ఎండ్ అయిపోలేదు. సీజన్ 2 వచ్చే ఛాన్సెస్ హెవీ ఉన్నాయి. సో మాక్సిమం వస్తుంది. బట్ దాని గురించి నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తా. బట్ ఇక్కడ ఎండ్ కాకపోయినా గానీ అక్కడ ఏడ్చేలాగా చేశారు భయ్య. ఎస్పెషల్లీ నాకైతే కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోయాయి. బాధ వల్ల కాదు, ఆనందం వల్ల. ఆనందం అయితే ఎక్కువేసేసి కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోయి నేను కొద్దిసేపయితే చెప్పలేను ఆ ఫీలింగ్ అనేది. లాస్ట్ ఒక 7, 8 మినిట్స్ మనకి ఇక్కడ చూసుకుంటే 'ఫ్రీ రన్' అక్కడ ఉన్న ఇప్పటివరకు కలిసిన క్యారెక్టర్స్‌కి గుడ్ బై చెప్పడం. 'ఫ్రీ రన్', 'ఫెర్నా' అండ్ 'స్టార్క్' ముగ్గురు కలిసి వాళ్ళ కొత్త జర్నీ స్టార్ట్ చేయడం. అంతేకాకుండా ఇదే గ్యాప్‌లో మనకి 'హిమ్మెల్' అండ్ మిగతా వాళ్ళ గురించి ఆ పాస్ట్ చూపించడం. సో లెట్ మీ టెల్ యూ భయ్యా, 'హిమ్మెల్' ఈస్ ద రియల్ హీరో. అది దాంట్లో హీరోనే, మన బయట కూడా హీరోనే. ఎందుకంటే తను ఒక్కొక్క మాట ఉంటుంది మీకు హార్ట్‌లో టచ్ అవుతుందనమాట. తన డైలాగ్స్ అండ్ తన మాటలు చూసుకుంటే. అండ్ ఈ ఎపిసోడ్‌లో లాస్ట్‌లో ఒకటి చెప్తాడు. సో ఈ డైలాగ్ నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, నీ గుడ్ బైస్ ఎప్పుడు ఎందుకు క్విక్‌గా ఉంటాయని చెప్పి 'ఫ్రీ రన్' అడిగితే మనోడు ఏం చెప్తాడో తెలుసా? సో మళ్ళీ మనల్ని వాళ్ళని కలుస్తాం. కాబట్టి మనం ఎక్కువసేపు ఉండి గుడ్ బై చెప్తే ఇప్పుడు మన జర్నీ ఇలాగే ముందుకు వెళ్తే మనం మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు ఎంబారసింగ్‌గా ఉంటుంది కదా అని చెప్పి చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పంగానే ఏదో తెలియని ఒక ఫుల్ హ్యాపీనెస్ భయ్యా నాకైతే. అండ్ అదే డైలాగు 'ఫ్రీ రన్' కూడా చెప్తుంది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్‌లో. అండ్ ఇట్ మేడ్ మీ సో హ్యాపీ. సో నన్నడిగితే రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన ది బెస్ట్ యానిమే ఇదే భయ్యా 'ఫ్రీ రన్'. సో ఇన్‌ఫాక్ట్ మై యానిమే లిస్ట్‌లో కూడా ద మోస్ట్ రేటెడ్ యానిమే ఇదే. సో 'ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్‌హుడ్‌ని' దాటేసి ఎన్ని యానిమేలు ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళినా కానీ అవి గట్టిగా వారం రోజులు కూడా అక్కడ ఫస్ట్ ప్లేస్‌లో ఉండలేవు. ఎమ్మటే దిగిపోతాయి. బట్ 'ఫ్రీ రన్' రిలీజ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5 నెలలు అలాగే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. చూసుకోండి అది ఎందుకు అంత తోపు, అంత ఉండడం వల్ల అంటే ఆ యానిమే ఇచ్చే ఫీల్ అలాంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ 1 మొత్తం నాకు ఎలా అనిపించిందని చెప్తే, సో నేను ఈ ఎపిసోడ్ 1 ఫస్ట్ నుంచే జర్నీ స్టార్ట్ చేశా. డిలే లేకుండా ఎవ్రీ వీక్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ వీక్ రిలీజ్ అవ్వంగానే చూసేవాడిని. అండ్ ఎవ్రీ ఎపిసోడ్‌ని నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది భయ్యా. ఒక యానిమేని ఈ రేంజ్‌లో ఎంజాయ్ చేసి, కొత్త యానిమేని, పాత యానిమేస్ గురించి చెప్పట్ల. లైక్ 'విల్లెన్ సాగా' సీజన్ 2 చూసా. అది తోపనిపించింది. అది కంటిన్యూషన్ సీజన్ 1కి. సో అలా కాకుండా మీకిక్కడ ఒక కొత్త యానిమే వచ్చి, ఈ రేంజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించిన యానిమేస్‌లో నాకు ఒక 2, 3 ఇయర్స్ అయిపోయింది. ఈ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించిన యానిమే. అండ్ 'ఫ్రీ రన్' ఆబ్వియస్‌లీ నాకైతే టాప్ 10 లిస్ట్‌లోకి అయితే యాడ్ అయిపోయిందనమాట. ఇన్‌ఫాక్ట్ టాప్ 5లో కూడా ఉంటుంది. అంత నచ్చింది ఈ యానిమే చూసుకుంటే. అండ్ ఇది సీజన్ 1 మీకు దీంట్లో ద గ్రేట్ థింగ్ ఏంటో చెప్పనా? ఎవ్రీథింగ్. సో ఒక మాస్టర్ పీస్ అని చెప్పి బల్లగుద్ది చెప్తుంటే దాంట్లో ఒకటి తక్కువైందిరా అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే చాలా యానిమేస్‌లో యానిమేషన్ ఫెయిల్ అయిందనొచ్చు. ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్‌లో. ఇక్కడ అది కూడా లేదు. 28 ఎపిసోడ్‌లు ఉంటే 28 ఎపిసోడ్‌లో మీకు మాస్టర్ క్లాస్ యానిమేషన్ ఉంటుంది. గాడ్ లెవెల్, గాడ్ టైర్ యానిమేషన్ ఉంది. ఇక్కడ డెఫినెట్లీ యానిమేషన్ స్టాఫ్‌ని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే ఒక యానిమేకి ఈ రేంజ్ ఆఫ్ యానిమేషన్ ఇవ్వొచ్చా అని కొన్ని యానిమేస్ ప్రూవ్ చేసుకున్నా. లైక్ లిటరల్లీ చెప్తున్నా, మీరు ఎంత పెద్ద యానిమేనైనా నా దగ్గరికి తీసుకురండి. వాటిలో డెఫినెట్లీ చాలా ఫ్లాస్ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా వచ్చిన 'జుజుట్సు కైసెన్' కూడా చూసుకుంటే దానికి టైం ఇవ్వకపోవడం వల్ల. సో ఇక్కడ చూసుకుంటే మ్యాడోస్ ప్రాపర్ టైం ఇచ్చింది. అండ్ ఇక్కడ వాళ్ళు స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ దీని డైరెక్టర్ భయ్యా. సో మన డైరెక్టర్ సైటో కేజిరో, చెప్తున్నా, సైటో కేజిరో నా కళ్ళ ముందుంటే నేను ఒకటే చెప్తా. ఆయనకి ఫస్ట్ దండేసి దండం పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇటువంటి సిరీస్‌ని ఒకదాన్ని నా లైఫ్‌లో తీసుకొచ్చినందుకు అని చెప్పి తనకైతే చెప్పేస్తాననమాట. బికాస్
అది నేను ఒప్పుకుంటా. దాని క్రియేటర్ ఆయన కాదు. బట్ ఆయన డైరెక్టర్. ఒక యానిమేని ఇలాంటి యానిమేని ఎంత బ్యూటిఫుల్‌గా చాలా తక్కువ డైరెక్టర్స్ చూపిస్తారు. వాళ్ళలో సేటో కేచిరో ఒకరు. అండ్ తనకైతే హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ భయ్యా. నేను ఎక్కడ కూడా దీనికి ఇదేదో అంటారు చూడండి. నేను హెజిటేట్ అయితే అస్సలవ్వను. తనకి అంత బిగ్ థాంక్స్ చెప్పడానికి. ఇంట్రోవర్ట్‌నైనా కానీ అంత పొగడాలనిపిస్తుంది దీన్ని చూసుకుంటే. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి వాయిస్ యాక్టింగు. సో, ద మెయిన్ కీ థింగ్. ఎందుకంటే ఫ్రీ రన్‌లో క్యారెక్టర్స్ ఓవరాల్ తోపు ఎక్స్‌ప్రెసివ్ ఏం కాదు. 1, 2 క్యారెక్టర్‌లే బాగా ఎక్స్‌ప్రెసివ్ ఉంటాయి. మిగతా క్యారెక్టర్స్ అన్నీ మీకు డల్ ఉంటాయి. కొన్ని అసల ఎక్స్‌ప్రెషన్‌లెస్ ఉంటాయి. సో, ఇటువంటి క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా వాయిస్ యాక్టింగ్ చేసి చూపించడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఇక్కడ ఎవ్రీ వాయిస్ యాక్టర్ అయితే దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. జపనీస్ గురించి చెప్తున్నా. నన్నడిగితే నేను ఒక్క వాయిస్ యాక్టర్ కూడా అసలు తప్పు అయితే చెప్పను. అండ్ క్రేజీ థింగ్ ఏంటో చెప్పారా, నాకు బాగా ఇంప్రెసివ్ అనిపించింది హిమ్మేల్ వాయిస్ యాక్టరు. సో, హిమ్మేల్‌కి వాయిస్ యాక్టర్ ఎవరిచ్చారో తెలుసా? ఒకమోటో. ఎవరో తెలుసు తను మన 'బాగుగో'కి ఇచ్చాడు కదా 'మై హీరో అకాడమీలో'. సో, 'బాగుగో'కి ఆ దాంట్లో గట్టిగా అరిసి గోల చేస్తాడు. సో, అతనేనా హిమ్మేల్‌కి ఇచ్చింది. ఆ సాఫ్ట్ వాయిసు, ఆ క్రిస్పీనెస్ అక్కడక్కడ అసలు హిమ్మేల్‌కి ఇచ్చింది తనేనా అని షాక్ అయిపోయా ఆ వాయిస్ యాక్టింగ్ లిస్ట్ చూసిన తర్వాత. తనొక్కడే కాదు భయ్యా, ప్రతి ఒక్కరు ఫ్రీ రన్‌కి ఇచ్చిన టనేజాకి అత్సుమి కావచ్చు, ఫెరన్‌కి ఇచ్చిన ఇసునోసే కనా కావచ్చు, స్టార్‌కి ఇచ్చిన కొబయాషి చియాకి కావచ్చు. సో, ఎవ్రీ వాయిస్ యాక్టర్ డిడ్ ఎ గ్రేట్ థింగ్. నాకసలు ఒక్కటంటే ఒక్కరి గురించి కూడా తప్పుగా మాట్లాడాలనిపించట్లేదు. అండ్ ఇక ఫైనల్లీ మ్యూజిక్. సో, లిటరల్లీ నన్నడిగితే మాత్రం సో, ఫ్రీ రన్ మ్యూజిక్కు సో, నాట్ జస్ట్ మ్యూజిక్, ఓపెనింగ్ సాంగ్ కావచ్చు, ఎండింగ్ సాంగ్ కావచ్చు. సో, ఎండింగ్ సాంగ్ చూసుకుంటే మీకు ఒకటే సాంగ్‌ని 2 టైప్స్‌లో అయితే డివైడ్ చేశారు. సో, ఫస్ట్ చూసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అదే సాంగ్‌లో 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఒకటి బాగున్నావా అని చెప్పి అడిగే టైపు. రెండోది సెకండ్ హాఫ్ నుంచి బాగున్నానా అని చెప్పే టైపు. సో, ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్లు వాళ్ళకి వాళ్ళు కన్వర్జేషన్ ఉంటే ఆ సాంగ్ ఎలా ఉంటుందని ఆ సాంగ్ డిజైన్ చేశారు. అదే సాంగ్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి దాన్నే రెండిటి ఎండింగ్స్ కింద అయితే వాడారు. అండ్ ఓపెనింగ్ సాంగ్ విషయానికి వస్తే చూసుకుంటే మనకి నా ఫేవరెట్ 'హరు' అనమాట సాంగు. అండ్ సో, నో ఓపెనింగ్ 2 తోపే. ఎండింగ్ సాంగ్ ఇక దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్‌లో నాకు ఫేవరెట్. అండ్ అంతేకాకుండా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. 'హఠా సోజి' సౌండ్ డైరెక్టర్ తనకి కూడా దండేసి దండం పెట్టేయొచ్చు. ఆ రేంజ్ మ్యూజిక్ కొట్టాడనమాట. సో, ఒక సోల్‌కి కనెక్ట్ అవుతుంది మనకి. అంత బావుంటుందనమాట ప్రశాంతంగా. సో, మీరు నిద్రపోయేటప్పుడు కూడా ఫ్రీ రన్ యొక్క ఓఎస్టీ ఓపెన్ చేసి చెవులో పెట్టుకొని పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో, నాకెప్పుడో 'నాన్ ఆన్ బియోరి' అనుకుంటా. 'నాన్ ఆన్ బియోరి' యానిమేలో ఉండే ఓఎస్టీ నాకు అంత బాగా నచ్చుద్ది. సో, అలాంటి పీస్‌ఫుల్‌నెస్ ఇచ్చేది. సో, ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ రన్ కూడా ఆ లిస్ట్‌లో అయితే యాడ్ అయిపోయిందనమాట. అండ్ ఇక ఫైనల్లీ ఇప్పుడు యానిమేషన్ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. సో, ఎందుకంటే ద బెస్ట్ థింగ్ జరిగింది దీనికి అదే. సో, యానిమేషన్ చూసుకుంటే మీకు ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 28 వరకు 28 ఎపిసోడ్‌లలో లిటిల్ బిట్ కూడా డ్రాప్ అవ్వలేదు భయ్యా. సో, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యానిమేషన్. దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ 2డీ యానిమేషన్. సో, ఈ కాలంలో ఆల్మోస్ట్ అన్ని స్టూడియోస్ 3డీ మీద పడుతున్నాయి. సో, అదే టైంలో వీళ్ళు 2డీ యానిమేషన్ ఉపయోగించి ఏ రేంజ్‌లో చేశారంటే మీకసల యానిమేషన్ పిచ్చెక్కిచ్చేసింది. ఎస్పెషల్లీ క్యారెక్టర్ యానిమేషన్ చూసుకుంటే. ఒక ఫైట్ ఉంటుంది. సో, ఒకటి కాదు చాలా ఉన్నాయి. బట్ నాకు ది బెస్ట్ అనిపించిందయితే ఇది. స్టార్క్ డ్రాగన్‌తో ఫైట్ చేసేది. అంతేకాకుండా ఫ్రీ రన్, ఫెర్న్ వర్సెస్ ఫ్రీ రన్ క్లోను. సో, ఈ ఫైట్స్‌లో ఉండే యానిమేషన్ ఏదైతే ఉందో మాస్టర్ పీస్ అంతే. అంతేకాదు ఫ్రీ రన్, ఫెర్న్, స్టార్క్ ముగ్గురు కలిసి ఆ డీమన్స్‌తోటి ఫైట్ చేస్తారు కదా! సో, అది కూడా నెక్స్ట్ లెవెలే. సో, ఇలాగ మెయిన్ మూమెంట్స్‌లో క్రేజీ యానిమేషన్ ఉంది. దాన్ని నేను పొగుడుతున్నా. మీరు కూడా పొగుడుతారు చూస్తే. కానీ ఇక్కడ పొగడాల్సింది ఏంటంటే క్యారెక్టర్ యానిమేషను. సో, వాళ్ళు నడిచేటప్పుడు కావచ్చు, వాళ్ళ క్లాత్స్ కావచ్చు, వాళ్ళ హెయిర్ కావచ్చు. సో, అటువంటి వాటికి చిన్న డీటెయిలింగ్ కూడా యానిమేషన్ చేసిన యానిమే రీసెంట్ టైమ్స్‌లో 1 ఆర్ 2 మాత్రమే వచ్చాయి. పాస్ట్ 5 ఇయర్స్‌లో చూసుకుంటే. సో, ఈ ఫ్రీ రన్‌కి చూసుకుంటే ఎవ్రీ ఎపిసోడ్‌లో మీకు అటువంటి చిన్న డీటెయిలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ ఇచ్చారు. అండ్ అటువంటి క్రేజీ థింగ్‌నైతే ఈ మధ్య యానిమేషన్‌లో ఎవరు చేయలేదు. అండ్ అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ గురించి.
సో బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి ఫ్రీ రన్‌లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ ఆల్మోస్ట్ అందరూ సీజీఐ వాడుతున్నారు. సో, అది బాగుంటుంది కూడా. దాన్ని బాగుండట్లేదు అనట్లేదు. అందరూ అది వాడుతున్నారు. అలాంటి టైంలో కూడా ఒక ఆర్ట్‌ని ఆర్ట్‌లాగే చూపిచ్చి, డీటెయిలింగ్స్ అనేవి కాకుండా ఒక పెయింట్ బ్రష్ టైప్ అయితే ఉపయోగించి, ఆ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే క్రియేట్ చేసి వాటికి క్యారెక్టర్స్‌ని నీట్‌గా బ్లెండ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ అది చేసి ఎంతో బాగా చూపిచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆల్సో. అండ్ ఫైనల్లీ మన డైరెక్టర్ గురించి అయితే మాట్లాడేసుకుందాం భయ్య, సైటో. సో ఈ సైటో కేచిరో డైరెక్టర్ మామూలోడు కాదు. మనోడు ఇంకొక సిరీస్ కూడా చేశాడు కాల్డ్ 'బొచ్చి ద రాక్'. సో దాంట్లో రకరకాల యానిమేషన్లు ఉపయోగించి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సిరీసు. సిరీస్ బాగుంటుంది. బట్ దానికి పాపులారిటీ ఎంతొచ్చిందో తెలుసా? అంతకు మించొచ్చింది. ఎందుకంటే రకరకాల యానిమేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్ వాడి దాన్ని ఒక క్రేజీ లెవెల్‌లో చూపిచ్చాడు. అండ్ తన వల్లే అదంత సక్సెస్ అయింది. సైటో కేచిరో వల్ల. అండ్ ఇప్పుడు ఫ్రీ రన్ కూడా తన వల్లే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ ఎంతోమంది యానిమేటర్స్, టాలెంటెడ్ యానిమేటర్స్ కలిసి ముందుకొచ్చినా కానీ వాళ్ళని లీడ్ చేసే పర్సన్ పర్ఫెక్ట్‌గా లేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సైటో కేచిరో అక్కడ బాగా సక్సెస్‌ఫుల్ అయ్యాడు. ఎందుకంటే తన స్టోరీ బోర్డింగ్ ఎక్సలెంట్ భయ్య. సో ఒక యానిమేని ఓవరాల్‌గా ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ చేసేది స్టోరీ బోర్డింగ్. సో దాన్ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసి మొత్తం చెక్స్ అనేవి చూసుకొని ఎంత నీట్‌గా చేయాలి. దాన్ని మన సైటో కేచిరో అయితే సక్సెస్‌ఫుల్‌గా చూపిచ్చాడు. అండ్ ఐ డోంట్ థింక్ ఫ్రీ రన్ ఇంతకంటే బెటర్‌గా చేయలేరు. నేను చెప్పేస్తున్నా, ఫ్రీ రన్ బెటర్‌గా ఇంతకంటే చేయలేరు. అండ్ సైటో కేచిరో అక్కడ సక్సెస్‌ఫుల్ అయ్యాడు. అండ్ తనొక్కడే కాదు, ఎవ్రీవన్. నేను ఒక్కటే చెప్తున్నా, ఫ్రీ రన్‌కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అండ్ దీన్ని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇటువంటి సిరీస్‌కి నేను ఫ్యాన్ అయ్యేలాగా చేశారు. ఇటువంటి బ్యూటిఫుల్ సిరీస్‌ని నాకు పరిచయం చేసినందుకు ప్రతి ఒక్కరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. సో బిఫోర్ దట్ ఇంకొకటి కూడా చెప్తాను. మీరు అనుకోవచ్చు, సో ఇంత చెప్తున్నావు కదా బ్రో, దీని గురించి నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏదో ఒకటి చెప్తే మేము కూడా చూస్తాం కదా అంటారు. సో దీంట్లో నా ఫేవరెట్ ఎపిసోడ్ అంటే మాత్రం నేను ఒకటే చెప్తా, 28 ఎపిసోడ్లు. ఎస్, 28 ఉన్నాయి. 28 ఎపిసోడ్లు నా ఫేవరెటే. నేను మళ్ళీ అన్నీ రీవాచ్ చేస్తా. రేపటి నుంచే స్టార్ట్ చేస్తా, అది కూడా ఖాళీ దొరికితే. ఎందుకంటే నేను యాక్చువల్గా సిరీస్ ఎండ్ అయిపోగానే అన్నీ రీవాచ్ చేద్దాం అనుకున్నా. బట్ ఫస్ట్ ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ ఫోన్లో చూసా. బట్ రేపు టీవీలో చూసి మళ్ళీ దాని తర్వాత సీజన్ మొత్తం అయితే రీవాచ్ చేస్తా. ఎందుకంటే ఎన్నిసార్లైనా చూడొచ్చు, బోర్ కొట్టదు. మంచి పేసింగ్ తోటి ఒక జర్నీని అయితే నీట్గా చూపిస్తారు. ఆ పర్సన్కి అయితే మనం థ్యాంక్స్ చెప్పేసుకున్నాం. సో తనే ద ఫ్రీ రన్ యొక్క క్రియేటర్. ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ ఎన్ని యొక్క క్రియేటర్ అయిన యమడా కనెహిటో స్టోరీ రాశారు. అండ్ అబే సుకాసా ఆర్ట్. సో వీళ్ళిద్దరికైతే ఎంతో బిగ్ థ్యాంక్స్ అయితే చెప్తున్నా. సో మీ వల్ల ఫ్రీ రన్ లాంటి ఒక బ్యూటిఫుల్ మాంగాని యానిమే కింద తీసుకొచ్చి మ్యాడోస్ వాళ్ళు మాకు డెలివర్ చేశారు. అండ్ దాన్ని ఎంతో ఎంజాయ్ చేయగలిగాం. సో యాజ్ ఐ సెడ్ గైస్, నేను చెప్తున్నా, నేను ఎంత పొగుడుతున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఈ యానిమేలో ఏముందో. సరే కదా, ఇది ఫ్రీ రన్ గురించి నా వీడియో. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సీజన్ 2 ఎప్పుడైతే అనౌన్స్ అయితే అప్పుడైతే మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. బై ద వే, సీజన్ 2 గురించి చెప్పలేదు కదా. సో వీళ్ళైతే లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఒకటైతే పెట్టారనమాట, జర్నీ కంటిన్యూస్ టు ఎండే అని చెప్పి. సో అంతే, ఎండే అనేది ఇది చూసుకుంటే మీకు మాంగాలో కూడా ఉంది. సో ఇక్కడ ఈ జర్నీ ఎండ్ అయిపోయింది, తర్వాత ఎండేకి అయితే జర్నీ మొదలవుతుందని చెప్పి మాంగాలో కూడా సేమ్ క్యాప్షన్ అయితే ఉంది. అండ్ యానిమేలో కూడా అదే పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఏమైనా హింట్ ఇస్తున్నారేమో సీజన్ 2 వస్తుందని చెప్పి, కానీ అఫీషియల్గా సీజన్ 2ని అనౌన్స్ చేయలేదు. అంటే అనౌన్స్మెంట్ అయితే జరగలేదు, కానీ వస్తుందని చెప్పి మేబీ హింట్ ఇచ్చారేమో అనిపిస్తుంది. సో మ్యాక్సిమం వచ్చేస్తుంది సీజన్ 2. ఎందుకంటే దాని పాపులారిటీ త్రూ ద వరల్డ్ అయితే పాకిపోయింది. దాన్ని తగ్గించలేరు. కాబట్టి మ్యాడోస్ దండం పెట్టాలి, మ్యాడోస్కి సీజన్ 2 తీసుకొని రావాలని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇలా పాపులర్ ప్రాజెక్టులు చాలా వదిలేశారు భయ్య, వన్ పంచ్ మ్యాన్ అలాంటి. సో అటువంటి తప్పు చేయకుండా ఫ్రీ రన్ని తీసుకొస్తే సీజన్ 2 అదే చాలు. నేనైతే మ్యాక్సిమం తెస్తుంది అనుకుంటున్నా. మాంగా కూడా చాలా ఉంది. ఇంకొక 28 ఎపిసోడ్లు యానిమే కూడా చేయొచ్చు. కాబట్టి త్వరలోనే సీజన్ 2 వచ్చే, అంటే అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యానిమే నాకు 2 సంవత్సరాలు పట్టినా 3 సంవత్సరాలు పట్టినా ఓకే, ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి. సో వెయిట్ చేస్తా, ఈలోపు మాంగా చదివేస్తా. సో చూసారు కదా, ఇదే వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒక కలుద్దామంటున్నాను. బాబా.